నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి మనది, స్త్రీలను ఆరాధించే సమాజం మనది. మన సమాజంలో ఆడబిడ్డను, అమ్మను ఆదరణతో చూస్తాం. తల్లులు, చెల్లిళ్లపై మీడియాలో వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. ప్రజలు తీర్పు ఇచ్చిన వారి వైఖరిలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది అని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు. రాజధాని అమరావతి కోసం అక్కడి రైతులు 1630 రోజులు ఆందోళనలు చేశారని గుర్తు చేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సుమారు 77,200 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 49,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. భారతిరెడ్డి గురించి తప్పుగా మాట్లాడారని మా పార్టీ సానుభూతిపరుడైన కిరణ్ ను అరెస్టు చేసి మహిళల పట్ల గౌరవాన్ని చాటుకున్నాం. రాష్ట్ర అభివృద్ధి పదవిలో వెళ్లడం చూసి అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవానికి భంగం వాటిల్లే సాక్షి ఛానల్లో మాట్లాడారు. అమరావతిపై వ్యాఖ్యలను వైసీపీ నేతలు హర్షించకూడదు. అమరావతి అంటే జగన్ ను మొదటి నుంచి అక్కసు ఉంది అని అనిత అన్నారు. ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారి అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు. అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరందరూ చూశారు. ఈ రోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తనకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఇంత డీటెయిల్ గా నేను మాట్లాడుతున్నాను. ఆ దేవతలు నడియాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది. భరత మాత అంటామండి, తెలుగు తల్లి అంటామండి. అటువంటి భరత మాతని, తెలుగు తల్లిని కూడా ఈ రోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది, సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతిరెడ్డి గారు. అటువంటి భారతిరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే గాని, అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా, నువ్వు బ్యాక్ తీసుకో, సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడలా. నేను మొత్తం చూసా. ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బంధాలకి, బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎందుకు తల్లంటే గౌరవం లేదు, చెల్లంటే గౌరవం లేదో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో, నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పద్మ విభూషణ్ రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెట్టారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ప్రజాపక్షం వహిస్తూ అక్షర సమరం సాగించి మీడియా రంగంలో మేరునగా ధీరుడిగా నిలిచారు. రామోజీరావు ఎన్నో ఒత్తిళ్లు, వేధింపులు ఎదురైనా ఎక్కడ తలొగ్గక తాను ఎంచుకున్న బాటలో ధైర్యంగా ముందడుగు వేశారు. రామోజీరావు అస్తమించి ఏడాది పూర్తయినా ఆయన అందించిన స్ఫూర్తి కొనసాగుతుంది. వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నా అని పేర్కొన్నారు. ఎవరైతే రోజు శివనామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు 100 ఏళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉంటారని దుర్జాటి మహాకవి తన పద్యంలో చెప్పారని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. మంచు విష్ణు కీలక పాత్రలో ఆయన నిర్మాత వ్యవహరించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
కానుంది. ఈ సందర్భంగా గుంటూరు ప్రీలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. ఈ సినిమాలో అగ్ర కథానాయకులు ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ అడగగానే నటించేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా తప్పక ఘన విజయం సాధిస్తుందని వివరించారు. ఈ కన్నప్ప ఆ పరమేశ్వరుడి ఆశీర్వదించాడు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు. నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు, ఈ సినిమా ఎలా తీసామనేది నేను చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ఎలా తీసాం, ఏం కష్టపడ్డాం వాళ్ళు చెప్పారు. నేను మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకనే వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా, ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అలాగే రాజధాని అమరావతిపై సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ విషం చిమ్ముతూనే ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జల, టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత, డాక్టర్ శనక్కాయల రాజాకుమారి, గుడిపల్లి వాణి ఆరోపించారు. సాక్షి డిబేట్ లో సీనియర్ పాత్రికేయులుగా చెలామణి అవుతున్న కృష్ణంరాజు, కొమ్మరేని శ్రీనివాసరావు అమరావతి ప్రాంతాన్ని అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమని ఆక్షేపించారు. దేవతల రాజధాని అయిన అమరావతిని వేశ్యల రాజధానిగా హీనంగా దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు కొత్తపేట పోలీస్ స్టేషన్లోని ఈస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. మహిళా జాతికి బేషరతుగా వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన రాజధానిని ఒక దేవతల రాజధానిగా పోల్చారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, 1వ శతాబ్దం నుంచి ఈ యొక్క రాజధాని శతకరణ మరియు బుద్ధ, నైజం అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క దశలో కూడా ఒక కృష్ణా నది కానివ్వండి, మరియు విజయవాడలో అమ్మోరు గుడి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంతో చరిత్ర కలిగిన ఒక ప్లేస్లో ఈ యొక్క రాజధాని గురించి పోలిస్తే కానీ కొంతమంది, మరి ముఖ్యంగా సాక్షి రిపోర్టర్ కృష్ణంరాజు గారు దీన్ని ఒక వైశ్యుల రాజధానిగా పోల్చారు. మహిళల మనోభావాలని దెబ్బతీసేలా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దానికి మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి, అరెస్ట్ చేయాలని ఇక్కడ సీఏ గారిని కూడా మేము ఒక కేసు కూడా నమోదు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీరందరూ చూడవచ్చు, గత 5 సంవత్సరాల్లో మహిళలు రోడ్ల మీద వచ్చి రాజధాని కోసం ఎన్నో త్యాగాలు, కష్టపడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మహిళ
కూడా ఎంతో గౌరవంగా ఆత్మవిశ్వాసంగా పోరాడి చేశారు. కాబట్టి మహిళని గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీ మహిళలందరం కూడా దీన్ని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇలాంటి మాట్లాడటం అనేది ఒక దురదృష్టకరమైన వాక్యం. అలాగే మా మహిళలందరికీ ఇది ఖండించటమైన మన అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు చాలామంది త్యాగం చేశారు, వాళ్ళని అవమానించినట్టే. అలాగే మహిళల ఒక గౌరవాన్ని ఒక చాలా కష్టమైన ఇది అసలు తీసుకోలేకపోతున్నాం చాలామంది మహిళలు. ఇంకోటి, అమరావతి అంటేనే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో పెట్టాలని ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి అమరావతిని ఇట్లా మాట్లాడటం అంటే ప్రతి ఒక్క ప్రజల ఒక మనసును దెబ్బతీసినట్టే. మహిళలు అందరిలో ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని అనుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు మహిళల్ని గౌరవించాలంటాం. ఇలా మహిళల్ని ఏదో అన్నారు అంటే మనం డెఫినెట్గా ప్రతి ఒక్క మహిళ దీన్ని సహించరు. ఎస్పెషలీ మహిళలు ఒక గౌరవాన్ని ఇట్లాగా డిసప్పాయింట్ చేస్తే ప్రతి మహిళ వీధిలోకి వస్తారు. ఇట్లాంటి ఏదైనా చెప్తున్నప్పుడు కూడా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకోటి, మహిళలు ఏదైనా అన్నారు అంటే కూడా వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించాలని తెలియాలి. సో అందరికీ ఒకటే, ఇది డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారు కానీ, కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వేశ్యాలు ఎక్కువగా ఉండటం కానివ్వండి, అమరావతిలో ఎక్కువగా వేశ్యలు ఉండటం కానివ్వండి, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ మహిళనైనా సరే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఆయన ఈ అమరావతి పనులు కూడా శరవేగంగా జరగటం కూడా ఆయన ఓర్వలేక సాక్షి టీవీ ద్వారా ఆయన చేత మాట్లాడించడం కూడా జరిగింది. గతంలో కూడా మనం చూసాము, భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐటీడీపీ వ్యక్తి అయిన చేబ్రోలు కిరణ్ని అతి దారుణంగా అతను క్షమాపణ కూడా కోరటం జరిగింది. భారతిరెడ్డి గారిని క్షమాపణ కోరినా కానీ నల్ల ముసుగు వేసి 24 గంటలు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది 24 గంటలు దాటినా కానీ వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా సరే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి శిక్షలు ఉంటాయని భయపడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. ఈరోజు కొత్తపేట పోలీస్ స్టేషన్లోని సిఐ గారి దగ్గరికి వచ్చి మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అంతేకాకుండా మన రాజధాని రైతులు కూడా మనకి పిల్లల భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇస్తే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చాలా ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి చేసి వాళ్ళంతా కష్టపడి ఈరోజు రాజధానిని తెచ్చుకొని శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ మహిళల మీద ఇట్లాంటి సాక్షి మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం. వచ్చే వైభవాన్ని నిర్వీర్యం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజధాని ఏర్పడిన తర్వాత దాని పూర్వ వైభవం తీసుకురావడానికి తీసుకొస్తున్న చర్యలో చూడలేనటువంటి ఓడం తత్వంతో మరి వైసీపీ కుట్ర చర్యలు చూస్తుంటే సాక్ష్య వేదికపై రాజధానికి కృషి చేసినట్టు మహిళల మీద కొంచెం కించపరిచి మాట్లాడటము అది ఎంతవరకు సమంజసం. ఈరోజు వారి యొక్క సంకల్ప యొక్క బలమే 1630 రోజుల దినములు వారి ఉద్యమం కొనసాగిస్తూ మరి చేసిన ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అంటే ప్రతి ఒక్క దీనిలో ప్రతి ఒక్క భావము భాగ్యము మనందరికీ రాజధాని వైభవ భాగ్యం మనందరికీ దక్కినదే. మనందరం కూడా రాజధాని రావని సంకల్పంతోనే ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నాం. ఆ యొక్క చూడలేని తనంతోనే చేసినటువంటి ఈ చర్యలు కృష్ణంరాజుని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కృష్ణంరాజుకి ఒక మాట సూటిగా అడుగుతున్నాం, నీ ఇంట్లో చెల్లెలు లేరా, అక్కలు లేరా, అమ్మ లేరా, అందరూ కూడా మహిళలే. మరి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మీరందరూ కూడా ఒక కుటుంబ పరంగా ఉన్నవాళ్ళే. మహిళలకు గత ప్రభుత్వంలో మీరు మహిళలకు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చారో, అగౌరవపరిచారో, ఎటువంటి సాంప్రదాయాలకు విలువ ఇచ్చారో మనందరం గత ప్రభుత్వం చూసాం. రాజధానికి వేదికగా రాజధాని కోసం మహిళలు ఎంతో పోరాటం చేస్తుంటే అప్పుడు ఏ విధంగా వారి అశ్లీలతో ఏ విధంగా చిత్రీకరించారో, వాడు అసంఘటితంగా ప్రవర్తించారో మనందరం చూసింది. ఈరోజు ఓఏజీ కంపెనీ చారిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 3 స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరులోని అమ్మ ఆశ్రమానికి 25 ఫ్యాన్లు అందజేశారు. అలాగే కంకరగుంట గేటు వద్దనున్న శ్రీ విఘ్నేశ్వర సేవా సమితికి బట్టలు, నిత్యావసరాలు అందించారు. అదేవిధంగా లాంలో ఉన్న రేఖ వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓఏజీ కంపెనీ చారిటీ ద్వారా ఇతోధికంగా పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సభ్యులు శ్రావణి వివరించారు. ఈ కార్యక్రమంలో వినోద్, అశ్విని, ఉదయ, మేఘన, అపర్ణ, రజ్యా తదితరులు పాల్గొన్నారు.
నుంచి చారిటీ సభ్యులం మేమందరము ఈరోజు గుంటూరులో 3 స్వచ్ఛంద కార్యక్రమాలని చేపట్టాం. మొదటి అమ్మ ఆశ్రమంలో క్రాంప్టన్ ఫ్రామ్స్ని 25 ఫ్రామ్స్ని స్వచ్ఛందంగా డొనేట్ చేశాము. అట్లానే లామ్లో ఉన్న రేఖా వృద్ధాశ్రమంలో కూడా నిత్యావసర సరుకులు కావాలన్నారు. అక్కడ కూడా స్వచ్ఛందంగా మేము డొనేట్ చేస్తున్నాము. ఆ తర్వాత కంకరగుంట గేటు దగ్గర ఉన్న శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి వాళ్ళకు కూడా బట్టలు వాళ్ళ నిత్యావసర సరుకులు కావాలన్నారు. అక్కడ కూడా మా టీం మొత్తం కలిసి ఒమిక్రాన్ గ్రూప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున మేము స్వచ్ఛందంగా మా కమిటీ మొత్తం కలిసి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాం స్వచ్ఛందంగా. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మీ అందరి ఆశీస్సులు మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన మా ఓఏజీ కంపెనీ తరఫున వచ్చిన స్వచ్ఛంద సంస్థ యొక్క చారిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రాజధాని అమరావతిపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి డిబేట్లు జరగకుండా చూడాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసమే ఆయన అలా మాట్లాడారని అన్నారు. గతంలోనే కృష్ణంరాజు అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తిని సాక్షి యాజమాన్యం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు గారని ఒక సీనియర్ జర్నలిస్టు సాక్షి ఛానల్లో మాట్లాడుతూ కొమ్మినేని డిబేట్లో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అనే అంటాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అంత దుర్మార్గమైన భాష అంత సీనియర్ జర్నలిస్ట్ వాడటం, దాన్ని సాక్షి యాజమాన్యం ప్రసారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి జర్నలిస్ట్ని భవిష్యత్తులో డిబేట్స్లకు రానియకుండా బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తాను. అదే సందర్భంగా కృష్ణరాజు గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు. జర్నలిస్ట్ కృష్ణరాజు గారు చాలా సీనియర్ వ్యక్తి. ఆయన సాక్షి ఛానల్లోని సుమారు 1000 డిబేట్స్ మాట్లాడుతారు. సాక్షి ఛానల్లో ఆయన పెయిడ్ జర్నలిస్ట్. ఆయన సజ్జల పేరోల్స్ లో ఉన్నటువంటి జర్నలిస్టులో ఆయన ఒకడు. ఆయన వేతనాలు పెంచట్లేదని పెంచమనే డిమాండ్ కోసం కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడేమో అనేది నాకున్న అనుమానం. తనకి ఇంకా శాలరీ పెంచమని, ఎందుకంటే సాక్షి సజ్జల సరిగా పేమెంట్ తక్కువ ఇస్తున్నాడేమో, పాత పేమెంట్లే ఇస్తున్నాడేమో, తన వేతనం పెంచమని, తన శాలరీ పెంచమని డిమాండ్లో కూడా వాళ్ళని సంతృప్తిపరచడానికి నిన్న అవాకులు చవాకులు పేలుంటాడని అనిపిస్తాము. అదే సందర్భంగా కృష్ణరాజు ఏమి చిన్న జర్నలిస్ట్ ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను అది మాట్లాడాను. ఆయన ఎంత విద్వేషం, ఎంత దుర్మార్గం, మహిళల పట్ల ఎంత చులకన భావన. అమరావతి ప్రాంతంలో అది వేశ్యల రాజధాని. అమరావతి అంటే ఒక కులం ఉంటుందా, ఒక మతం ఉంటుందా, ఒక వ్యక్తులు ఉంటారా? ఎవరెవరో ఉంటారు, తదితరులు అనేక వేల మంది ఉన్నారు. సుమారు 1,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో మహిళల జనాభా సుమారు 50,000 పైచులకు ఉంటుంది. అంటే అందరినీ ఆ కేటగిరీ కట్టి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వాచలత్వం, నీ దుర్మార్గపు ఆలోచన ఎంత ఎంత పరాకాష్ఠ చేరుకుందో ఒకసారి ఆలోచించుకొని చేస్తాం. కేవలం కృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అది మాట్లాడారు. అలా మాట్లాడితేనే అక్కడ మార్కులు పడతాయి. అందుకే రాజకీయ నాయకులు చాలా మంది అవాకులు చవాకులు పేరేవాళ్ళు మీడియాలో కనపడటం దుర్మార్గం మాట్లాడి అందరూ కూడా జగన్ సంతృప్తిపరచడం కోసమే. గాయత్రి మాత జయంతి సందర్భంగా పంచకుండముల గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమం గుంటూరు ఆరగ్రహారం శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు కోట వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమం ద్వారా అందరికీ శుభాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కంకిపాటి శివశేఖర్ రావు, కపిలవాయి రామ్మోహన్ రావు, మాడా శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. అటువంటి నరసింహశక్తి సమర్పిస్తున్నామా. అలాగే లక్ష్మీ మాతకి ఓం మహాలక్ష్మీ జర్నలిజానికి
తిలోదకాలు ఇచ్చిన వారు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు అని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ముసుగులో కొట్టేసిన డబ్బుతో ప్రముఖ టీవీ ఛానల్ పెడితే ఆ ఛానల్లో కృష్ణంరాజు అమరావతి రాజధానిలోని మహిళలపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడటానికి కృష్ణంరాజుకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు మంచివారు కాబట్టే చూస్తూ ఊరుకున్నారు, లేకపోతే వారి ఫోటోలకు దండలు పడి 2 రోజులు అయ్యుండేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ఛానల్లో చర్చల్లో అమరావతి రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మహిళలను అవమానించే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజధానిలోని ప్రజలకు పరువు ప్రతిష్టతలు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర అభివృద్ధికి కోట్లు విలువ చేసే భూములు ఇచ్చారని అన్నారు. అలాంటి అమరావతి రాజధానిలోని మహిళలను కించపరిచే విధంగా ఇద్దరు సన్నాసులు మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతకడానికి అర్హులు కాదు. మీరు మీ గౌరవం కాపాడుకోవాలంటే సూసైడ్ చేసుకోవాలని అన్నారు. కానీ ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఎదవ వాడికి తోడు వాడు కృష్ణరాజట. ఈ ఇద్దరు ఎదవలు కూడా నిజంగా ఎట్లా పుట్టారో అనేది నాకు అర్థం కావట్లేదు. మనిషి జన్మ ఎత్తటం అంటే ఒక అర్థం ఉంది. ఒక సాంప్రదాయం ప్రకారం ఒక భార్య భర్తకి పిల్లలు పుడతారు. మరి ఈ ఇద్దరు కూడా ఎట్లా పుట్టారు అనేది ఈ ఇద్దరు సన్నాసులు ఒకసారి వాళ్ళ అమ్మగారు నాన్నగారిని బతుకుంటే ఒకసారి అడగాలి. జర్నలిస్టు అనే ముసుగేసుకుని నాకు తెలిసి ఇద్దరికి కూడా 6 పదులు దాటుంటాయి. ఇద్దరు సీనియర్ సిటిజన్ అయి ఉంటారు. ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలకి మంచి మాటలు చెప్పవలసినటువంటి ఎదవలు వాడెవడో కొట్టేసిన డబ్బులతో ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చుని ఆ కొట్టేసిన డబ్బులను తీసుకుంటూ ఏమి సంభాషణ చేస్తున్నాము, ఏమి చర్చ పెట్టాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ ఎదవలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత సౌమ్యులో అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సౌమ్యులు కాకపోతే వీళ్ళిద్దరి దండలకి ఫోటోలకి దండలు పడి 2 రోజులు అయిపోయింది. ఇప్పటికి అన్నం తినేవాడు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడావా కృష్ణరాజు? నువ్వు అమరావతి రాజధాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిజంగా ఏం తింటున్నావు? పొద్దున లేచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అది నా అమరావతి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిని నేను. నువ్వు అమరావతిని క్రిటిసైజ్ చేసావు, ఆంధ్ర రాష్ట్రాన్ని క్రిటిసైజ్ చేసావు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై ముఖాముఖి కార్యక్రమం గుంటూరు రామన్నపేటలోని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ సంకల్పంతోనే పోలీసు సంస్కరణలు సాధ్యమవుతాయని అన్నారు. ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు చేర్చేలా చేయాలని చూడాలని అన్నారు. నేడు జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85% పైగా విచారణ ఖైదీలుగా ఉన్నారని, 95% పేద వర్గాలే ఉన్నారని చెప్పారు. న్యాయస్థానాలు రెట్టింపు చేయడం ద్వారానే న్యాయాన్ని అందరికీ త్వరితగతిన అందించగలుగుతామన్నారు. 3rd డిగ్రీ ప్రయోగించకుండా నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, కన్నా మాస్టర్, ఆలా వెంకటేశ్వర్లు, కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతోమంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం, వెపనైజింగ్ ఎవ్రీ లా, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు.
చట్టాలని పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకు తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా, డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను, నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా దలుచుకున్న స్టేషన్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్. నేను రాత్రి ఆ సినిమా చూశాను, ఫ్యామిలీ టూరిస్ట్ అని చెప్పేసి. అందులో ఒక పోలీస్ ఆఫీసర్, సిఐ లెవెల్ అతను. ఆ పాత్ర చూశాక, అంటే మీరు కొంతమంది చూసి ఉండొచ్చు, ఆ పాత్ర చూసే పోలీసులందరూ ఎలా ఉంటే బాగుండు అనిపించింది అన్నమాట. అది మీరు చూశాక మీకు అర్థమవుతుంది. సార్ని నేను అడగదలుచుకుంది ఏంటంటే, క్షేత్రస్థాయిలో సాధారణ మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, పోలీస్ స్టేషన్కి అంటే ఎస్ఐ, కానిస్టేబుల్ అనొచ్చు. పోలీస్ స్టేషన్ నాది లేదా మాది అని ఏ మనిషి అక్కడికి వెళ్తలే. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే ఏదో పుల్ నోట్లో తలపెట్టినట్టు ఫీల్ అవుతుంది. ఓ సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక లెక్చరర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. 10 కాసులు బంగారం పోయింది. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ బంగారం పోయింది, నేనేం చెప్పానంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, నేను సిఐతో మాట్లాడాను. సార్ స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్, మీరు రండి ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే. ఒక లెక్చరర్గా చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు. నేను సార్ని అడిగేది ఒకటే, సార్ మిగిలిన రిఫార్మ్స్ ఇది, ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం, ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే కోణం ఒకటి డెవలప్ కావాలి. ఒకప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు, వీళ్ళు కొద్దిగా రాటిన్గా అంటే రాటిన్ అంటే కొద్దిగా ఓ పెద్ద చర్చ జరుగుతూ ఉంది. బలప్రయోగం జరగకుండా, కస్టడీలో 3rd డిగ్రీ ఉపయోగించకుండా నేరాలని బయటికి తీసుకురాలేము, కాబట్టి ఇది సహజంగా జరగాల్సిన ప్రక్రియ, ఇది తప్పు కాదనేటువంటి వాదన ఒకవైపు. మరొకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు విపరీతంగా పెరిగిన నేటి పరిస్థితుల్లో ఆధునిక పద్ధతులను ఉపయోగించి సీసీ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లు, రకరకాల పరికరాలను ఉపయోగించి నేరాలని కనిపెట్టవచ్చు, రుజువు చేయొచ్చు, శిక్ష విధించవచ్చు అనే అభిప్రాయం మరొక వైపున కొనసాగుతూ ఉంది. కానీ భారతదేశంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని చూస్తే, సాయంత్రం పూట ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే దాదాపు 100కి 80-90 మంది అతి పేదలు ఉన్నారు. వారు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు. అట్నే జైల్లో మగ్గుతున్న వాళ్ళని చూస్తే విచారణ పూర్తి కాకుండా కూడా మగ్గుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అతి పేదలు కనపడుతూ ఉంటారు. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న కృష్ణంరాజుపై ప్రోత్సహించిన జర్నలిస్టు KSR పై సుమోటోగా కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని అన్ని రాజకీయ పార్టీలు కోరాయని గుర్తు చేశారు. అమరావతి రాజధాని భూములు ఇచ్చిన రైతులు, రైతు మహిళలు, దళితులు, బీసీ మైనార్టీ వర్గాల వారు అందరూ నిర్వహించిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అమరావతి రాజధాని విషయంలో మహిళల్ని వేశ్యలని కించపరుస్తూ మాట్లాడినటువంటి వాళ్ళపైన సుమోటోగా కేసు బుక్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అమరావతి రాజధాని అనేది రాజధానిగా ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని కొనసాగాలని, దానికోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఆ రోజున ఇవ్వడం అనేది జరిగింది. అధికార మార్పిడి జరిగిన తర్వాత తెలుగుదేశం పోయి వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానుల పల్లవిని జగన్మోహన్ రెడ్డి అందుకుంటే దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించడం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతు మహిళలు, దళితులు వీళ్ళందరూ నిర్వహించినటువంటి పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి పోరాటం. అలాంటి పోరాటంలో కీలకంగా ముందు పీట నిలబడినటువంటి మహిళలను కించపరుస్తూ మాట్లాడటం చాలా దుర్మార్గం. దీన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పేలటం పద్ధతి కాదు. తక్షణమే బేషరతుగా మహిళలకి, అమరావతి ప్రాంత ఉద్యమకారులకి, ఎవరైతే ఆ సాక్షి డిబేట్లో పాల్గొన్నారో వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీతేజ స్కిన్ మేడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు, బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్, స్కిన్ మేడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కిన్ మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ తేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతోందని తెలిపారు. స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. గుంటూరు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు శేఖర్ బాబు. నేను బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని. నేను ఈ స్కిన్ మెడ్ గురించి అయితే ఒక సక్సెస్ స్టోరీ చెప్పాలండి. యాక్చువల్గా 3 years బిఫోర్ మా రిలేటివ్కి ఒకరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని గుంటూరులో ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర మా దగ్గర ట్రీట్మెంట్ లేదండి, ఇది అంటే మరి ఏమన్నా ఫారెన్కి ఏమన్నా తీసుకెళ్ళాలంటే లేదండి, మీరు ఫారెన్ దగ్గర వెళ్ళక్కర్లేదు, వైజాగ్లో స్కిన్ మెడ్ అని ఉంది, అక్కడ వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేయండి అని చెప్పానంటే నేను మా కేవీటీ రమేష్ గారిని అడిగితే, అయ్యో ఆ స్కిన్ మెడ్ మన మెంబరే మన తేజ గారిది, అది మీకు ఏం కావాలంటే కూడా నేను మాట్లాడతానని చెప్పడం. తర్వాత మేడంని నేను 2-3 అకేషన్స్లో కలవడం కూడా చాలా జరిగింది. ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవసరమైతే ఫారెన్కి వెళ్ళినా సరే ట్రీట్మెంట్ తీసుకుందాం అనేది మన ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి దగ్గరలో వైజాగ్లో ఉందని ఆ రోజున నేను తెలుసుకునేప్పుడు చాలా ఆనందం వేసింది. అదే ఆనందం ఇంకా పెరిగిందండి. ఎందుకంటే ఈ రోజున చక్కగా గుంటూరులోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, గుంటూరులోనే మనకి అతి దగ్గరలో మనకి వచ్చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చాలా మంది దగ్గర నేను వినడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా నేను ఎవరిని కన్సల్ట్ చేసినా కూడా స్కిన్ మెడ్ రిలేటెడ్గా ఎవరిని అడిగినా కూడా, విజయవాడలో కానీ హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవ్వడం, మిగిలిన అన్ని చోట్ల కన్నా ఇక్కడ చాలా తక్కువలో మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. గ్యారంటీ ట్రీట్మెంట్లు కూడా వాళ్ళు చాలా విషయాల్లో గ్యారంటీడ్గా కూడా వాళ్ళు రిజల్ట్స్ ఇస్తున్నారు అని. సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీతేజ, ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెడ్. సో ఇవాళ మా 5th బ్రాంచ్ ఓపెనింగ్. ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము. సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్, విజయవాడ బ్రాంచ్కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు చాలాసార్లు అడిగారు, మేడం మా గుంటూరులో కూడా పెట్టండి, మాకు చాలా దగ్గరగా ఉంటారు అని. సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేసాం. సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ, ఫాస్టెస్ట్ రిజల్ట్స్ కానీ, 0 సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం మీకు స్కిన్ మెడ్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇక్కడ మా డర్మటాలజిస్ట్, మా హెడ్ డాక్టర్ అనిత గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ హర్ విజన్ టు స్టార్ట్ స్కిన్ మెడ్ ఇన్ గుంటూరు. సో థ్యాంక్ యూ సో మచ్ అనిత ఫర్ బిలీవింగ్ స్కిన్ మెడ్. అండ్ గెస్ట్ అందరికీ శేఖర్ బాబు సార్, ఈడీ ఆఫ్ గుంటూరు, కేవీటీ రమేష్ సార్ నాకు ప్రామిస్ చేశారు 100 బ్రాంచెస్ ఫర్ కమింగ్. నేను డాక్టర్ అనిత, ఫ్రాంచైజీ పార్ట్నర్ ఆఫ్ స్కిన్ మెడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ మెడ్ని గుంటూరు తీసుకురావడం, మన గుంటూరు తీసుకొని రావడము. యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చేస్తున్నప్పుడు నాకు మేడం తెలుసు. నేను మ్యామ్ దగ్గర వర్క్ చేశాను few months. అండ్ నాకు ఆ ట్రీట్మెంట్స్, ఆ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి. ఐ వాజ్ ఆల్ స్టక్ విత్ ఆల్ ద ట్రీట్మెంట్స్.
నేను అప్పుడే మన గుంటూరుకి అడ్వాన్స్డ్ లేజర్స్ అవన్నీ ఎప్పుడు తీసుకొద్దామా అని అప్పటి నుంచి చూస్తున్నాను. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ డాక్టర్ ఆదిత్య సార్ అండ్ డాక్టర్ శ్రీతేజ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని మృతురాలి లాస్య తల్లిదండ్రులు కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తమ కుమార్తెను గుంటూరులోని ప్రముఖ హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించడం అంటే లేటు చేశారని, అందుకే పాప మార్గ మధ్యంలో మృతి చెందిందని చెప్పారు. పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్ లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు. ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం చేయడం వలన తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకుండా నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో కలెక్టర్ కు, ఎస్పీ, డిఎంహెచ్ఓకి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. వెంటనే విచారణ జరిపి హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. చనిపోయిన దాని మీద లలిత హాస్పిటల్ మీద ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని కలిసాము. అలాగే డిఎంహెచ్ఓ వారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి ఇచ్చాము. అనిత గారు విజిలెన్స్ శాఖకి దీని మీద ఎంక్వైరీ చేసి నిజ నిజాలు బయట పెడతామని మాకు హామీ ఇచ్చారు. అలాగే ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది. మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారిని కలిసాము. కాకపోతే ఒక 2 weeks దాటిపోయింది. ఇంకా మాకు ఏ విధమైన మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు దీని మీద ఎంక్వైరీ చేశారా లేదా ఏంటనేది మాకు తెలియదు. అసలు ఈ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము, ఎంక్వైరీని త్వరితగతిన పూర్తి చేసి మాకు న్యాయం చేయాలని, దీనికి దోషులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. మా పాపకి పట్టినటువంటి ఇలాంటి పరిస్థితి ఇంకా ప్రపంచంలో ఎవరికి కలగకూడదు. డాక్టర్ల నిర్లక్ష్యం అనేది అది ఎప్పుడు జరగకుండా ఉండటానికే ఇంత ఉద్యమాన్ని మేము చేపడుతున్నాను. దీంట్లో భాగంగా నా మిత్రులు, నా ఫ్రెండ్స్, డాన్స్ మాస్టర్లు గుంటూరు, అన్ని విజయవాడ, నరసరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి అందరు డాన్స్ మాస్టర్లని ఈరోజు వచ్చారు. వీళ్ళందరూ నాకు సంఘీభావం తెలిపారు. అలాగే మాకు న్యాయం జరగకపోతే మేము నెక్స్ట్ చేసే కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. లలిత హాస్పిటల్ మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. రావడానికి కారణం ఏంటంటే మాది ఏపీ డ్యాన్స్ అండ్ ఫెస్టివల్ అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్లో కళ్యాణ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళ పాపకి జరిగిన అన్యాయం కోసం మేమందరితోటి డ్యాన్స్ మాస్టర్ కలిసి ఉన్నామని తెలియజేయడం కోసం వచ్చాము. తనకి జరిగిన అన్యాయం మనకి ఎవరికి జరగకూడదని, తనతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పడానికి వచ్చాము. దయచేసి దీంట్లో కళ్యాణ్ తనకి న్యాయం జరిగే విధంగా నిజ నిజాలు తెలియజేయడం అనేది, తెలుసుకోవడం అనేది మా బాధ్యత. తనకి అన్ని విషయాల్లో సహకరిస్తామని మా అసోసియేషన్ తరఫున మేమందరూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సంబంధించి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి కానీ మన సార్ ఎవరికైతే అర్జీలు పెట్టారో సార్ తరపు నుంచి మాది ఒకటే వాదనండి. పాప అడ్మిట్ అయిన దగ్గర నుంచి పారదర్శకంగా వాళ్ళు పెట్టిన రూల్స్, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ఇన్పేషెంట్కి పెట్టిన రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసింది చాలా ఎర్లీగానే రిక్వెస్ట్ చేశాం డిశ్చార్జ్ చేయమని. వాళ్ళు ఏ రూల్ ప్రకారం అంతసేపు పట్టి పెట్టారు. దాన్ని పారదర్శకంగా విచారించి, అట్లాగే మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆసుపత్రులకు ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకుని మేము డిశ్చార్జ్ అయ్యి పేషెంట్ వెళ్తాము అంటే అంతసేపు బిల్లులు వేయటానికి వాళ్ళు అదే టైంగా మళ్ళీ రండి, ఆ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలి, ఈ డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలని ఒకటే తిప్పి పాప మరణానికి కారణమయ్యారు. అక్కడ ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి కానీ యాజమాన్యానికి కానీ వాళ్లే బాధ్యులు అవుతారు. దాన్ని పారదర్శకంగా విచారించి
డిహెచ్ఎంఓ గారు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ గారి దగ్గర నుంచి, అట్లాగే మన మినిస్టర్స్ గారి దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ఏం జరిగిందన్నది విచారణలో తేల్చి బాధ్యులపై తగు నిర్ణయం తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. అట్లా త్వరితగతిన చేయని పక్షంలో నీరుగార్చే ప్రయత్నం కనుక. నమస్తే అండి, నా పేరు వెంకట, మా ఊరు నర్సాపేట అండి. మాది పీడీసీఏ అని చెప్పేసి పల్నాడు డాన్సింగ్ కల్చరల్ అసోసియేషన్. నాకు కొంచెం లేట్గా తెలిసింది, మా అన్నగారైన కళ్యాణ్ గారి పాప ఇట్లా జరిగింది అని. కానీ ఇటువంటి సిచ్యువేషన్ ఏ పేరెంట్కి జరగకూడదని చెప్పేసి నేను రెండోసారి ఎవరికి రిపీట్ కాకూడదు. ఇప్పుడు మనకేమైనా ప్రాబ్లం వస్తే, చిన్న చిన్నగా ప్రాబ్లం అయితే మనం టాబ్లెట్లో ఏదో మెడిసిన్ తీసుకుని మనం దాన్ని కంట్రోల్ చేయగలం. మనకి తెలియని ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందు మనం దేవుడిని నమ్మిన తర్వాత సెకండరీ నమ్మేది అనేది ఒక వైద్యుడిని. అలాంటి వైద్యుడే మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఒక ప్రాణము బలవటానికి ఒక వైద్యుడు కారణం అయ్యాడు అంటే ఇక మనం చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చేశారా, లేకపోతే ఎవరన్నా వీళ్ళ దగ్గర కుటుంబం దగ్గర అమౌంట్ లాగడానికి చేశారా, లేకపోతే వాళ్ళకి టైం లేక చేశారా, వాళ్ళకి తెలియక చేశారా, ఆ జూనియర్ డాక్టర్స్ అనేది వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పక చేశారా? ఇదనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.